పవన్ కళ్యాణ్ ఈయన పేరంటే ఒక పవర్. సిల్వర్ స్క్రీన్ పై పవన్ అందుకోలేని ఓ శిఖరం. పవర్ స్టార్ అంటే ఓ సత్తా. పవన్ అంటే తిరుగులేని స్టామినా. తన వ్యక్తిత్వమే తన ధైర్యం అంటూ చిత్రసీమలో తిరుగులేని స్థానాన్ని సంపాదించుకొని ప్రజలకు సేవ చేయాలనే గొప్ప సంకల్పంతో రాజకీయాల్లో అడుగుపెట్టారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకుని ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్న జనసేనాని పుట్టినరోజు సందర్భంగా ఆయనపై స్పెషల్ స్టోరీ. మొదటి సినిమా సక్సెస్ కాకుండా తన రూటుని మార్చుకొని ఒక గోకులంలో సీత, సుస్వాగతం, తొలి ప్రేమ, తమ్ముడు, బద్రి అలాంటి స్టార్కి ఒక 10 years స్టార్ హీరో కావాలని కూడా తాను అనుకోలేదు. వారసత్వాన్ని వాడుకొని స్టార్ అవుదామని అస్సలు ఆశించలేదు. కుటుంబంలో అందరికంటే చిన్నవాడైన పవన్ అంటే అందరికీ ఇష్టమే. ముఖ్యంగా చిరంజీవి భార్య సురేఖకు పవన్ అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే నువ్వు కూడా నటించొచ్చు కదా అని సురేఖ వదిన పవన్ను అడిగిందే. అలా తల్లి లాంటి వదిన కోరికను నిజం చేశాడంతే. వదిన సురేఖ పవన్ తన బిడ్డలలో ఒకటిగా చూసుకుంటుంది. అలా తన కోరికను తీర్చడం కోసం చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టాడు పవన్. అది 1996 అక్టోబర్ 11న పవన్ సినిమా పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చాడు. అది మెగా అభిమానులకు పండుగ రోజనే చెప్పాలి. తొలినాళ్లలోనే థియేటర్లో ఉత్సవాలు జరిగాయి. తెర మీద పవన్ ను చూసిన అభిమానులు ఎంతో ఆనందపడ్డారు. అన్న మెగాస్టార్ బ్రేక్ డాన్స్ ను తెరపైకి తెస్తే తమ్ముడు పవన్ మాత్రం రియల్ ఫైట్స్ ను తెరపైకి తెచ్చాడు. అప్పటి వరకు రియల్ ఫైట్స్ చూసిన ఆడియన్స్ పవన్ యాక్షన్ స్టన్స్ చూసి మైమరిచిపోయారు. ఈవీవి దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మాతగా వచ్చిన తొలి సినిమా మంచి విజయాన్ని అందుకుంది. మొదటి చిత్రం తర్వాత పవన్ ఇంకో సినిమా చేయడానికి కాస్త సమయం తీసుకున్నారు. కాదు గ్యాప్ తీసుకోలేదు. గ్యాప్ వచ్చిందంటే సినీ విమర్శకులు బురద జల్లే ప్రయత్నం చేశారు. వీటన్నిటిని భరించి ముందుకు సాగాడు. పొగడ్తలకు పొంగిపోకు, విమర్శకులకు కుంగిపోకు. మాటల కంటే చేతులతోనే ఏదైనా చూపించాలని చెప్పిన వ్యక్తి కూడా మన పవర్ స్టారే. ఈ సూత్రాన్ని అనువనువున నింపుకున్న పవన్ మరో హిట్ ను అందుకున్నారు. అది 1998లో జనవరి 1న విడుదలైన సుస్వాగతం సినిమా. పవన్ స్టామినాని చూపించిన సినిమా ఇది. ఇలా సుస్వాగతం హిట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ మరో 6 నెలలకు క్లాసికల్ హిట్ ను ఇచ్చారు. అదే సంవత్సరంలో జూలై 24న వచ్చిన తొలి ప్రేమ సినిమా మరో బిగ్గెస్ట్ హిట్ అయింది. అంతేకాదు ఈ మూవీ అందరి హృదయాలను కొల్లగొట్టింది. ప్రేమ అంటే ఏమిటో ప్రతి ఇంటికి తెలియజేస్తుంది. అంతేకాదు విమర్శల ప్రశంసలను అందుకున్న తొలి ప్రేమ పవన్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ మూవీ. అప్పటికి ఇంకా తొలి ప్రేమ సినిమా గురించి ఎవరు మరవక ముందే 1999 జూలై 15న మరో హిట్ ను ఇచ్చారు పవన్. పిఏ అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన తమ్ముడు అప్పట్లో రికార్డులను తిరగరాస్తుంది. ఇది కూడా మంచి మ్యూజికల్ హిట్ అయింది. ఇందులో పవన్ కళ్యాణ్ చేసిన యాక్షన్ పార్ట్స్ సినిమా మొత్తానికి హైలైట్ గా నిలిచాయి. ఈ సినిమాతో యూత్ ఐకాన్ గా మారాడు. తనకంటూ ఒక బ్రాండ్ ఇమేజ్ వచ్చింది. అప్పటి వరకు పవన్ అని పిలుచుకున్న అభిమానులు పవర్ స్టార్ అని పిలవడం మొదలు పెట్టారు. తనకున్న పవర్ స్టార్ ఇమేజ్ నే కాదు బ్రాండ్ నే క్రియేట్ చేసుకున్నాడు. అతని తర్వాత చిత్రం బద్రీతో ఈ సినిమా పూరి డైరెక్ట్ చేశారు. ఇది పూరి తొలి చిత్రమైన హీరోయిజాన్ని కొత్త పుంతలు తొక్కించాడు. ఇదే అసలైన హీరోయిజం అని పవన్ తన యాక్షన్ తో ప్రూవ్ చేశాడు. ఇక 2001 ఏప్రిల్ 27న ఖుషీ మూవీ వచ్చింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ను గడగడలాడించింది. ఇందులో పవన్ కు జోడీగా భూమిక నటించింది. వీరి జంట రికార్డులను తిరగరాసింది. కలెక్షన్ల వర్షం కురిపించింది. తొలి ప్రేమ, బద్రి, తమ్ముడు పవన్ కు తిరుగులేని ఇమేజ్ ని సంపాదించి పెడితే ఖుషీ మాత్రం ఎప్పటికీ చెరిగిపోలేని స్థానాన్ని గిఫ్ట్ గా ఇచ్చింది. ఇక ఈ సినిమా తర్వాత వచ్చిన కొన్ని సినిమాల్లో కొన్ని పరాజయాలు, మరికొన్ని వైఫల్యాలు అయితేనేమి మళ్ళీ హిట్ తోనే సమాధానం ఇచ్చారు పవన్ కళ్యాణ్. పవన్ త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన జల్సా మూవీ అభిమానులతో జల్సా చేయించింది. ఇక 2012లో వచ్చిన గబ్బర్ సింగ్, 2013లో వచ్చిన అత్తారింటికి దారేది చిత్రాలు పవన్ కళ్యాణ్ స్టార్డమ్ వినువిదికి వెళ్లేలా చేశాయి. తన స్టామినాను ఎవరు ఊహించని స్థాయికి తీసుకెళ్లాయి. నేను ట్రెండ్ ను ఫాలో అవును, ట్రెండ్ సెట్ చేస్తానని పవర్ఫుల్ డైలాగ్స్ చెప్పిన వ్యక్తి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆ తర్వాత ఎన్నో సినిమాలు వచ్చినా అనుకున్నంత హిట్ టాక్ రాలేదు. అయిన అవకాశాలు మాత్రం తగ్గలేదు. కానీ పవన్ ఆయన జీవితంలో ఏదో తెలియని లోటు కనిపించేది. ఎప్పుడు సినిమాలు కుటుంబమేనా, ప్రజలకు కూడా ఏదైనా చేయాలని సంకల్పించాడు. పవన్ ఖాళీ సమయంలో చదివిన చెగువేర లాంటి మహానుభావుల జీవిత కథలే ఆయన్ను ప్రజల వద్దకు తీసుకెళ్లాయి. మొదట సమాజం, ప్రజల స్థితిగతుల గురించి తెలుసుకున్నారు. ఆ తర్వాత ఓ పార్టీ తన పాలనలో ప్రజలకు మంచి చేస్తానని చెబితే నమ్మి మద్దతు కూడా ఇచ్చాడు. కానీ ఆయనకు సంతృప్తినివ్వలేదు. దీంతో ఆయన ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి రావాలనుకున్నారు. గుండెల నిండా ధైర్యం ఉంది అంటూ నినాదం చేస్తూ జనసేన పార్టీని స్థాపించారు.
తన మద్దతుతో గెలిచిన వాళ్ళు, తన మద్దతు కోరుకున్న వాళ్ళు హేళన చేస్తున్నా, వ్యక్తిగత జీవితాన్ని అపహాస్యం చేస్తున్నా ఎక్కడా తడబడకుండా ధైర్యంగా ముందుకు దూసుకుపోతున్నాడు. ఎందుకంటే అతను పవర్ స్టార్. అతని పేరులోనే పవర్ ఉంది. అతని మాటలు, చేతల్లో ధైర్యం ఉంది. ఇక పవన్ ను అతని సిద్ధాంతాలను నమ్మి వెంట నడిచే సైన్యంతో పదవుల కోసం కాదు, ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చానని తన ప్రశ్నలతో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు. నా ప్రజల కోసం చావడానికైనా సిద్ధమంటూ సూటిగా సమస్యలపై తమ స్వరాన్ని వినిపించారు పవర్ స్టార్. గత ఎన్నికల్లో ఏపీలో పోటీకి దిగిన పవన్ అక్కడున్న ఇద్దరు అనుభవం ఉన్న వారితో పోటీ పడి ప్రచారాన్ని చేశారు. కానీ అక్కడ కూడా నిరాశ ఎదురైంది. అయినా ఎక్కడా కుంగిపోలేదు. ప్రజా జీవితం కోసం సినిమా జీవితాన్ని పక్కన పెట్టి ప్రజల కోసం, ప్రజలలో మమేకమై ప్రజా జీవితం సాగిస్తున్న ఈ జనసేనాని వ్యక్తిగతంగా ఉన్నత స్థానంలో ఉన్న పవన్ కళ్యాణ్ ఇంకా ఇలాగే ప్రజలలో ఉంటూ రాజకీయాలలో ఉన్నత స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందా.